వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరికో చేయి బదిలీ ఇస్తామో, ఎవరో ఆప్తమిత్రులు అనుకొని వాళ్ళకి ఇస్తామో జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కూడా జరుగుతుంటుంది. వీళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటామో, లేదా ఇక్కడే ఉండి ఒక్కరోజు కూడా వాళ్ళు కోర్టుకి టైం తీయలేని పరిస్థితులు కొన్ని బిజినెస్లలో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు, వీళ్ళు నేను కోర్టు చుట్టూ తిరగలేను అని చెప్పి జస్ట్ ఫోన్ ద్వారానే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎవరికొతే అప్పిచ్చారో వాళ్ళ చెక్ వీళ్ళ దగ్గర ఉంటుంది, కానీ బౌన్స్ చేయలేరు, ఎందుకంటే కోర్టు చుట్టూ తిరగలేము మేము అనేసి. కానీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేదు. మీరు మీ పవర్ ఆఫ్ అటార్నీ ఆ పర్టికులర్ కేస్కి మీరు ఒక వ్యక్తికి ఎవరినైనా అసైన్ చేయొచ్చు. ఆ వ్యక్తి ఆన్ యువర్ బిహాఫ్ కోర్ట్ అటెండ్ అవుతారు. కాకపోతే ఆ మనిషికి మీరు పవర్ ఆఫ్ అటార్నీ సైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఆ వ్యక్తికి మీ కేసు గురించి మొత్తం డీటెయిల్స్ కూడా తెలిసి ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కోర్టులో రిప్రజెంట్ చేయొచ్చు. మీ కేసు చివరి దాకా కూడా ఆయన రిప్రజెంట్ చేసి మీకు వెనక్కి డబ్బులు వచ్చే అవకాశం కూడా 100% ఛాన్సెస్ ఉంటాయి.